హాయ్ ఫ్రెండ్స్, మొగజాతి అనిముత్యాలు కాస్త జాగ్రత్త. ఈ మాట నేను ఎందుకన్నానో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. భారతదేశంలో ప్రతిరోజు ఏదో చోట ఏదో సంఘటన కారణంగా మన ముందుకు వస్తుంది మగాళ్ళ పైన అఘాయిత్యాలు. వీటి వెనుక కారణాలు కూడా వారి భార్యలు ఉండడం, ముఖ్యంగా చెప్పాలంటే భార్య బారిన పడి ఈ మధ్య కాలంలో భర్తలు చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. దీని వల్లనే మొగజాతి ఆనిముత్యాలు పెళ్ళంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. వీటికి గల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే రాజా రఘువంశీ, సోనం రఘువంశీ, రీసెంట్ గా హనీమూల్ మర్డర్ కేసు కానివ్వండి, లేకుంటే మీరట్ డ్రమ్ మర్డర్ కేసు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అబ్బో డజన్ లో కొద్ది కేసెస్ వస్తూనే ఉంటాయి. వాటన్నిటి గురించి మనం చర్చిస్తే ఒక రోజు కూడా సరిపోదు, అన్ని కేసెస్ ఉన్నాయి. అయితే అందులో నుంచి కొన్ని ముఖ్యమైన కేసెస్ గురించి మనం ఈ రోజు మాట్లాడదాం. భార్య బారిన పడి భర్తలు ఎలా చనిపోతున్నారో కొన్ని కేసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇందువల్లనే పెళ్ళంటేనే ఆమడ దూరంలో నేటి మొగజాతి అనిముత్యాలు పారిపోవడం మనం చూస్తున్నాం. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సై టాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము మీరట్ డ్రమ్ మర్డర్ కేసు గురించి మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పాలి అంటే మీరట్ డ్రమ్ మర్డర్ కేసులో సౌరవ్ రాజ్పుత్, ఇతను 35 సంవత్సరాలు, ఇతను ఎక్స్ నేవీ మర్చెంట్ ఆఫీసర్. ఇతను వృత్తి నిమిత్తము లండన్ లో ఉంటున్నాడు. అయితే ఇతనికి 2016 లో ముస్కాన్ రస్తోగితోని వివాహం అయింది. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం. ఇది గుర్తుపెట్టుకోండి, వీరిద్దరిది ప్రేమ వివాహం. పెద్దల్ని ఎదురించి మరి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య సంసారానికి ఒక 6 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే 2019 వరకు వీరి దాంపత్య జీవితం సాఫీగానే జరిగింది. కానీ వీరిద్దరి గ్యాప్ వల్ల సౌరవ్ రాజ్పుత్ బయట కంట్రీస్ లో ఉండడం వల్లనో లేకుంటే ఏ కారణమో తెలియదు, కానీ వీరిద్దరి గ్యాప్ వల్ల ముస్కాన్ రస్తోగికి సాహిల్ శుక్లాతోని 2019 లో ఒక వాట్సాప్ ద్వారా పరిచయం అనేది ఏర్పడింది. అయితే ఆ పరిచయం అనేది వివాహేతర సంబంధానికి దారితీసింది. అది ఎంతలా దారితీసిందంటే వీళ్ళిద్దరు ఒకటి కావడం కోసం అడ్డుగా ఉన్న భర్తని ఎలాగైనా చంపేయాలని చెప్పి అనుకున్నారు. అయితే ఈ సంవత్సరం 2025 మార్చిన ఇతను సౌరవ్ రాజ్పుత్ ఇండియాకి రావడం జరిగింది. భార్య పిల్లలతోని ఎంజాయ్ చేద్దాం, ఉన్న కాస్త హాలిడేస్ ని వీళ్ళతోని టైం స్పెండ్ చేద్దామని చెప్పి అని అనుకున్నాడు. కానీ మనం ఒకటి అనుకుంటే విధి ఒకటి తలుస్తుంది కదా, అలానే జరిగింది తనకి, సౌరవ్ రాజ్పుత్ కి. అయితే సాయంత్రం వేళ అన్నం తినే దాంట్లో మత్తు మందు కలిపి అతనికి ఇవ్వడం జరిగింది. అతను తిన్న తర్వాత మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత ముస్కాన్ కాల్ చేసి తన బాయ్ ఫ్రెండ్ కి ఇంటికి పిలవడం జరిగింది. ఇంటికి పిలిచిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే అతన్ని గొంతు నిమిరి చంపేసి ఆ తర్వాత ఇతని బాడీని 18 పీసెస్ గా కట్ చేయడం జరిగింది. అంటే 18 ముక్కలుగా కట్ చేయడం జరిగింది. ఇంత క్రూరంగా చంపిన తర్వాత బాడీ దొరకొద్దని చెప్పి సిమెంట్ డ్రమ్ లో ఏం చేశారు, ఈ బాడీని వేసేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బాడీని కవర్ చేయడానికి శాండ్ ఇసుక అనేది వేయడం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? మీ అందరికి కోపం వచ్చే సంఘటన. వీళ్ళిద్దరు ఒక హనీమూన్ కి వెళ్ళినట్లు ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, మనాలి, కసోల్ కి వెళ్ళడము, అక్కడ ఎంజాయ్ చేయడము, అక్కడ హోలీ ఆడడము, అక్కడ తీసుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది జరుగుతుండేది. దాంతో పాటు ఈ సౌరవ్ రాజ్పుత్ బతికి ఉన్నాడు అని చెప్పి నమ్మించడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అతని ఫోన్ నుంచి మెసేజెస్ కూడా చేయడము వీళ్ళు జరిగేది. ఆ తర్వాత ముస్కాన్ ఏం చేసింది, వాళ్ళ తల్లికి కాల్ చేసి నేను ఇట్లా తన హస్బెండ్ ని చంపేసినట్లు వాళ్ళ తల్లికి చెప్పడం. దాని తర్వాత వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీళ్ళిద్దరి పైన కంప్లైంట్ చేయడం. దాని తర్వాత పోలీసులు వీళ్ళని ఇద్దరిని తీసుకొని అరెస్ట్ చేయడము. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీలో వీరు చేసిన నేరాన్ని ఒప్పుకోవడం. ఆ తర్వాత ఆ డ్రమ్ ని తీసి దాదాపు 2 గంటలు కష్టపడిన తర్వాత ఆ 18 పీసెస్ ఏవైతే ఉన్నాయో బయటికి తీసి అటాక్సీ చేశారో, అటాక్సీ అంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత అందులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే మత్తులో జారుకున్న తర్వాత అతని గొంతుని మీరు చంపేసి దాని తర్వాత 18 పీసెస్ కట్ చేయడం వల్ల రక్తస్రావణం ఎక్కువ అవడం వల్ల ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి అటాక్సీ రిపోర్ట్ లో తేలింది. దాని తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోపల పంపించారు. ఇప్పుడు అయితే ఆ కేసు అయితే కోర్టులో నడుస్తుంది. అయితే ఈ విషయం బట్టి మనకు తెలుస్తుంది ఎంత క్రూరంగా తన హస్బెండ్ ని చంపేశారని చెప్పి. ముస్కాన్ కి ఒక ఆప్షన్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ తను ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకుంది. సరే, అలా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు తను ఒక చాయిస్ ఉంది, తనకి డైవర్స్ తీసుకొని ఇద్దరు సపరేట్ ఉంటే సరిపోద్ది. కానీ అలా కాకుండా తను
ఒక మర్డర్ చేసింది, అనవసరంగా ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. దీని వల్ల ఒక ప్రాణమే పోవడమే కాకుండా తన జీవితం కూడా నాశనం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి కేసెస్లలో మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే అనవసరంగా ఒకరు ప్రాణం తీయకండి, దాని బదులు మీరు సపరేట్ అయిపోతే మంచిది. ఇలాంటిదే ఇది కాకుండా ఇంకో సెన్సేషనల్ కేసు కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సంగీత దేవి కేసు. ఈ కేసు కూడా ఎప్పుడు జరిగిందంటే ఈ మధ్య కాలంలో భారతదేశంలో మొత్తానికి ఒక్కసారిగా షేక్ చేసేసిన కేసు ఏదైనా ఉంది అంటే అది రాజా రఘువంశీ మరియు సోనం రఘువంశీ హనీమూన్ కేసు ఉంది కదా, అదే టైంలో ఇది కూడా జరిగింది. ఈ కేసు సంగీత దేవి కేసు. సంగీత దేవి మరియు కన్నయ్య కుమార్ తోని 18 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. అయితే వీరి సంసారానికి ఒక 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయినప్పటికీ తను వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల తన భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి తన భర్త తినే అన్నంలో విషం ఇచ్చి అతన్ని చంపేసి ఆ తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్లి పైన నుంచి ఒక నదిలోకి పోసేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం తెలియనట్లు తను ఏం చేసింది, పోలీసుల దగ్గరికి వెళ్ళి తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తన భర్త మిస్ అయ్యాడని చెప్పి. అయితే కొన్నాళ్లకు ఆ బాడీ అనేది ఒడ్డుకు చేరింది. ఆ బాడీ మొత్తం డీకంపోజ్ అయ్యి అస్థి పంజరంగా మారింది. అయితే పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఏంటి అంటే తన భార్య మరియు భార్య ప్రియుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. దాని తర్వాత వాళ్ళు కూడా ఆ నేరాన్ని ఒప్పడం జరిగింది. ఇది కూడా సేమ్ ఆ టైంలోనే జరిగిన కేసు కాదమ్మా. 18 years మ్యారేజ్ రిలేషన్ లో 12 years కొడుకున్న తర్వాత ఇలాంటి సంఘటనలు చేస్తున్నారంటే నేటి సమాజం ఎంత చెడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వెస్టర్నైజ్ కల్చర్ కి అలవాటు పడి వెస్టర్నైజ్ మూవీస్ ను చూస్తూ ఆ అడల్ట్ కంటెంట్ ని చూస్తూ ఈ రోజు సమాజం చాలా చెడిపోయింది. దానికి ఉదాహరణే ఇలాంటి కేసు. ఇదే కాకుండా కర్ణాటకలోని తమకూరు అనే ఒక జిల్లా ఉంది. రీసెంట్ గానే ఆ జిల్లాలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే హస్బెండ్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకున్నాడని చెప్పి తన భార్య ఏం చేసింది తెలుసా, తన ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అంటే తన బాయ్ ఫ్రెండ్ తో తన హస్బెండ్ ని మర్డర్ చేసింది. అది ఎలా చేసిందంటే కళ్ళల్లో కారపొడి పోసి దాని తర్వాత అతన్ని చంపేసి తీసుకెళ్లి ఒక గోన సంచిలో వేసి ఆ గోన సంచి నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్లు పోయిన తర్వాత పైన నుంచి ఒక నదిలో కింద పడేశారు. అయితే అది ఏం తెలియనట్లు మళ్ళా వెళ్ళి తన ఫర్నియల్లో ఉండే ఆ కార్యక్రమం అంతా జరిపించారు. అయితే పోలీసుల విచారణ ఏం తెలిసిందంటే వీళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్ ఎప్పుడైతే తిను నదిలో పడే టైంలో ఉన్నారో అక్కడ వీళ్ళిద్దరు కూడా ఉండడం వల్ల పోలీసుల అనుమానం వీళ్ళపైకి వెళ్ళింది. దాని తర్వాత వీళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇంటరాగేట్ వాళ్ళ స్టైల్లో చేస్తే వాళ్ళు చేసిన తప్పుని అంగీకరించక తప్పలేదు. ఇలాంటి ఒక కేసు. ఇదే కాకుండా ఒక వ్యక్తి ప్రియం కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా తను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ సంతోషం కేవలము 45 days కూడా నిలవలేదు. ముఖ్యంగా చెప్పాలంటే అతను గుంజా సింగ్ అనే అమ్మాయితోని ఈ ఇయరే పెళ్లి చేసుకోవడం జరిగింది. బీహార్ లో వీళ్ళు ఉంటారు. అయితే చేసుకున్న 45 days లోనే తనను హతమార్చింది అతని భార్య. అయితే అతను ఏమనుకున్నాడు, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం, లైఫ్ ని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. కానీ గుంజా సింగ్ కి ఆల్రెడీ తన మేనమామతోని జీవన్ సింగ్ తోని లాస్ట్ 15 years తోని ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. అయితే ఇంట్లో ఎంత చెప్పినా వినకుండా ఇంట్లో మ్యారేజ్ పట్టుబడటంతో తను ఏం చేసింది, తనని మ్యారేజ్ చేసుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది, ఈ జీవన్ సింగ్ దాంతో పాటు గుంజా సింగ్ ఇద్దరు ప్లాన్ చేసి ఇద్దరు షూటర్లను హైర్ చేసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో తన హస్బెండ్ ని దారి మధ్యలోనే గన్తో షూట్ చేసి చంపడం జరిగింది. ఆ తర్వాత పోలీసుల ఎంక్వైరీలో వీళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు. అయితే ప్రస్తుతం తన భార్య మరియు ఇద్దరు షూటర్లు దొరికారు. కానీ తన మేనమామ జీవన్ సింగ్ పరారీలో ఉన్నాడు. తనని వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదొక సంఘటన. దీంతో పాటు మనం రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు స్టేట్స్ లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే గెట్ టుగెదర్ అంటే రీయూనియన్ ఉంటుంది కదా, 10th class రీయూనియన్ లో గెట్ టుగెదర్ టైంలో ఈ ఇయరే అనుకుంటా మ్యాక్స్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు. అయితే ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయింది. తను ఒక 3 పిల్లలకు తల్లి. అయితే నేను పాత పరిచయాలు ఇవి ఏం చేశాయంటే అట్రాక్ట్ చేశాయి. తన లవర్ తో ఉండాలని చెప్పి తను ఏం చేసింది, భర్తను పిల్లలను చంపేద్దామని చెప్పి వాళ్ళ అన్నంలో విషం కలపడం జరిగింది. అయితే లక్కీలీ తన హస్బెండ్ ఆ అన్నం తినలేదు. ఆ చిన్నారులు 3 ఆ విషపూరిత అన్నం తినడం వల్ల 3 చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. మన
తెలుగు స్టేట్స్ లోనే జరిగిన స్టోరీ ఇది. ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది ఒక ట్రెండ్ లో అయిపోయింది, భర్తలను చంపుతున్న భార్యలు అన్నట్టు. దీనివల్ల మూగజాతి ఆణిముత్యాలకు ఏమైపోయిందంటే అసలు మ్యారేజ్ అంటేనే భయం అన్నట్లు అయిపోయింది, మేము మ్యారేజ్ చేసుకోమన్నట్లు అయిపోతుంది. కానీ ఈ క్రైమ్స్ అన్ని చేసినాయి జెండర్ ప్రకంగా మనం చూడొచ్చు. ఒక క్రిమినల్ ని ఎలా చూస్తామో అలానే చూడాలి. ఎందుకు అంటే జెండర్ ని చూసినట్లయితే ఏళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి డొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతున్న మహిళల గురించి ఎవరు మాట్లాడతారు? అనాదిగా ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతుంది. అది వరకట్నం విషయంలో కానివ్వండి, లేకుంటే ఆడమే ఒక పాపని కన్నిందని చెప్పి కానీ, ఆడబిడ్డని కన్నిందని చెప్పి కానివ్వండి, లేకుంటే మేల్ డామినెన్స్ కోసం ఆడవారి పైన హింసించడం కానివ్వండి, లేకుంటే అత్తారింట్లో హింసలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసెస్. ఒక సంవత్సరంలో నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం 28,811 కేసెస్ ఈ సంవత్సరం డొమెస్టిక్ వైలెన్స్ కు గురైంది. అందులో ముఖ్యంగా కేవలం ఒక ఉత్తరప్రదేశ్ నుంచి 55% ఆఫ్ కేసెస్ నమోదవడం జరిగింది. ఇవి రిజిస్టర్ అయిన కేసెస్. ఇక రిజిస్టర్ కాని కేసెస్ గురించి చెప్పాలంటే చాలా కష్టం. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో కేరళలో కూడా డొమెస్టిక్ వైలెన్స్ కారణంగా 3 ఆడవాళ్ళు చనిపోవడం జరిగింది. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన డొమెస్టిక్ వైలెన్స్ వల్ల తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇవి బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే తన అత్తమామలు తనని హింసిస్తారు, లేకుంటే తన హస్బెండ్ తనను వదిలిపెడతారు, లేకుంటే హస్బెండ్ కారణంగా చనిపోవడము, ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా చూస్తున్నాం. హస్బెండ్స్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకోవడము, లేకుంటే వైఫ్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకోవడము ఈ మధ్య కాలంలో భారతదేశంలో కామన్ అయిపోయింది. చాలా మంది ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇవన్నీ వెస్టర్నైజ్డ్ కల్చర్. అసలు ఇది ఇండియన్ కల్చర్ అనేది కాదు. ఎందుకంటే ఇండియన్ కల్చర్ లో పెళ్లి అనేది ఒక రెస్పెక్ట్ గా చూస్తాము, ఒక రెస్పాన్సిబిలిటీగా చూస్తాం మనం. కానీ వెస్టర్న్ కల్చర్స్ లో ఇదంతా కామన్. ఏంటి? ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ కానివ్వండి, 2 మ్యారేజెస్ 3 మ్యారేజెస్ అనేది అక్కడ పీపుల్ కి చాలా కామన్. సో అలాంటి వాటికి మనం అలవాటు పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే అటువైపుకు ఆకర్షించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో మూవీస్ కానివ్వండి. ఎందుకంటే మూవీస్ లో కూడా ఎలా చూపిస్తారంటే, ఇండియాలో ఏదన్నా ఒక అబ్బాయి అంటే ఒక హీరో ఒక తన వైఫ్ ని కాకుండా ఇంకేమన్నా ఫ్లడ్ చేస్తే అదొక టాలెంట్ లా చూపిస్తారు, అదొక ఆర్ట్ లా చూపిస్తారు. ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ని పెట్టుకుంటే అదొక ఆర్ట్ లా చూపిస్తారు. లేకుంటే అమ్మాయిలు కూడా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ చేస్తే అది ఇంకేదో అన్నట్టు చూపిస్తారు. అలాంటి చూపెట్టకుండా దాంతో పాటు అడల్ట్ కంటెంట్ ఉన్న కంటెంట్స్ ఈ మధ్య కాలంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా వాటిని బ్యాన్ చేయడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆల్ట్ బాలాజీ కానివ్వండి, ఉల్లు కానివ్వండి, ఇంకా ఇలాంటి చాలా అడల్ట్ కంటెంట్ ఉన్న యాప్స్ ఉన్నాయి. వాటిని ఇండియన్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో 25 యాప్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీని వల్ల కూడా అందులో భావి వరుసలు మర్చిపోయి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మర్చిపోయి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ కి ఇవి దారి తీయడం అనేది జరుగుతుంది. సో వీటిపైన చర్యలు ఇంకా కఠినంగా తీసుకుని, అసలు మనది ఇండియన్ కల్చర్ అనేది కాదు. ఇంకోటి ఏంటంటే జెండర్ ప్రకారంగా ఒకరిని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వైఫ్ ని అంటే ఆడవారిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, వైఫ్ చంపేస్తున్నారని చెప్పి. అలాగని జెంట్స్ ని కూడా బ్లేమ్ చేయలేము. ఇది ఎవరు చేసినా తప్పే, దాన్ని క్రిమినల్ చర్యగా చూడాలి కానీ ఒక జెండర్ ని చూడకూడదు. ఈ వీడియోకి ఇంతే గాయస్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. మీ ఒపీనియన్ దీనిపైన మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దాంతో పాటుగా ఇంతవరకు చూశారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నా యొక్క కంటెంట్ చాలా మందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంతటితో మన వీడియో అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.